ఓకే. అది ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే ఈ రోజులలో ఏదైనా సిచ్యువేషన్ జరిగింది, వివాదం జరుగుతుంది, దాన్ని తొందరగానే సమస్య పోకుండా ఇట్లనే 4-5 డేస్ 1 వీక్ ట్రావెల్ అవుతుంది ఆ సిచ్యువేషన్. ఇది ఇలా కూడా వాడుకుంటున్నారా సిచ్యువేషన్ని, అంటే ఫేమ్ కావడానికి అని వాళ్ళు అనుకుంటున్నారు. అనిపిస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తుంది. కానీ మేము దేనికైనా కావచ్చు ఆ వివాదాస్పదం చేసి మేము ఫేమస్ అవుతాము అంటే, మీరు అది చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఒక్కసారి చరిత్రలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఈ రంగానికి చెందిన వాళ్ళకి ఏమైంది, 2-3కి వాళ్ళు భగవంతుడు అనుకుని మేము నమ్మిన భగవంతుని మేము ఎవరమేం చేయలేదు. వాళ్ళకి ఏం శిక్ష వచ్చింది, మేమేం యాక్షన్ తీసుకున్నాం, భగవంతుడు కూడా శిక్ష వచ్చింది, మేము కూడా యాక్షన్ తీసుకున్నాము. అంటే వాళ్ళ పేర్లు మీరు చెప్పదలుచుకోవట్లేదు అంతే కదా. ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం మెయిన్ ఫోకస్ ఏంది, ఇప్పటి ఫోకస్ అదనమాట. నా ప్రయత్నం అది. లెటర్స్ ఎందుకంటే ఇట్లాంటివి చాలా మంది ఉన్నారు. అంటే గతంలో హిందూ దేవుళ్ళని విమర్శించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు మీరు. శిక్షించబడ్డారు, ఏదో రకంగా శిక్షించబడ్డారు. శిక్షలు అయితే తప్పనిసరి వీళ్ళకు కూడా వస్తుంది. అంత హేళన చేయదగ్గ ఇష్యూ కాదండి ఇది.